ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆందోళన. ముఖ్యంగా మన టీచర్లకి ఈ ఫీలింగ్ మన ఆరోగ్యం మీద, మన లైఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో సింపుల్గా తెలుసుకుందాం. ఓకే, టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. అసలు ఈ ఆందోళన, ఈ వర్రీ అంటే ఫీలింగ్ ఎలా ఉంటుంది? మనలో చాలామందికి ఇది రోజూ ఎదురయ్యేదే కదా. సరే, ఫస్ట్ అసలు ఈ ఆందోళన అంటే ఏంటి, మన మనసులో ఇది ఎలా ఒక అలవాటుగా తయారవుతుందో చూద్దాం. ఆందోళన అంటే భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందేమో, ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, ఫెయిల్ అవుతామేమో అని పదే పదే మళ్ళీ మళ్ళీ ఆలోచించడమే. నిజానికి అప్పటికప్పుడు మనకి ఏ డేంజర్ ఉండదు, కాని మన మనసు మాత్రం ఆ నెగిటివ్ ఆలోచనల్లోనే స్టక్ అయిపోతుందన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, అయ్యో ఏదైనా తేడా వస్తే ఎలా అనే ఒక్క ప్రశ్న చుట్టూ మన ఆలోచనలన్నీ తిరగడమే ఆందోళన. ఈ ఒక్క వాక్యమే దాని మొత్తం మీనింగ్ చెప్పేస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఆందోళన మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఇది మన మైండ్నే కాదు, మన బాడీని కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మెంటల్ హెల్త్ మీద దీని ఎఫెక్ట్స్ చూద్దాం. కంటిన్యూస్గా వరీ అవడం వల్ల మనసు ఎప్పుడూ అలసిపోయినట్లు, ఒక రకమైన స్ట్రెస్లో ఉంటుంది. దీనివల్ల ఏ పని మీద కాన్సంట్రేట్ చేయలేం. చిన్న చిన్న విషయాలకే కోపం, చిరాకు వస్తుంటారు. పోను పోను మనమీద మనకే కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇది ఇలాగే చాలా కాలం కంటిన్యూ అయితే డిప్రెషన్ లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్కి కూడా దారితీయొచ్చు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, మనసు, శరీరం రెండూ వేరువేరు కాదు, అవి రెండూ కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే కంటిన్యూస్గా వరీ అవ్వడం మన మైండ్ని ఎంత వీక్ చేస్తుందో, మన బాడీని కూడా అంతే బలహీనపరుస్తుంది. మానసిక ఒత్తిడి డైరెక్ట్గా మన ఫిజికల్ హెల్త్ మీద పడుతుంది. ఇక ఫిజికల్ హెల్త్ విషయానికి వస్తే, ఎక్కువ కాలం వరీ అవ్వడం వల్ల చాలా సమస్యలొస్తాయి. మాటిమాటికి తలనొప్పి రావడం, బీపీ పెరగడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. అంతేకాదు, మన డైజెస్టివ్ సిస్టమ్ దెబ్బతింటుంది. మన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దానివల్ల మనం ఈజీగా జబ్బుల బారిన పడతాం. ఓకే, ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఉపాధ్యాయుల వైపు చూద్దాం. ఈ వృత్తిలో ఎదురయ్యే ఒత్తిళ్లు చాలా ప్రత్యేకం కదా. ఆ తరగతి గది బరువు వాళ్లమీద ఎలా పడుతుందో చూద్దాం. టీచర్లుగా మన ఆందోళనలకు చాలా కారణాలుంటాయి. స్టూడెంట్స్ రిజల్ట్స్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చే ప్రెషర్, పెరిగిపోతున్న వర్క్లోడ్, వీటన్నింటి మధ్యలో స్కూల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం నిజంగా పెద్ద ఛాలెంజ్. ఈ ప్రెషర్లన్నీ కలిపి తీవ్రమైన ఆందోళనకు కారణమవుతాయి. ఈ ఒత్తిళ్లన్నీ మన వెల్బీయింగ్ని ఎలా దెబ్బతీస్తాయో చూడండి. మన శక్తి అంతా అయిపోయినట్లు మానసికంగా కంప్లీట్గా డ్రైన్ అయిపోతాం. దీన్నే బర్న్అవుట్ అంటాం కదా. పేషెన్స్, ఎంథూజియాజం తగ్గిపోతాయి. రోజంతా మాట్లాడటం వల్ల వాయిస్ స్ట్రెయిన్ అవుతుంది. రాత్రుళ్ళు ప్లానింగ్, కరెక్షన్స్ అంటూ సరిగ్గా నిద్ర కూడా ఉండదు. దీనివల్ల మన ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ తప్పుతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన ఆందోళన మనతోనే ఆగిపోదు. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు సంతోషంగా పాఠం చెప్పలేము. ఆ వైబ్రేషన్స్ స్టూడెంట్స్కి ఇండైరెక్ట్గా పాస్ అవుతాయి. దీనివల్ల క్లాస్ రూంలో ఉండే పాజిటివ్ అట్మాస్ఫియర్ మొత్తం దెబ్బతింటుంది. సరే, ఇన్ని సమస్యలున్నాయి కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనం మన ప్రశాంతతను మళ్లీ తిరిగి తెచ్చుకోటానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో చూద్దాం. వర్రీని అధిగమించడానికి ఇక్కడ కొన్ని సింపుల్ ప్రాక్టికల్ మార్గాలున్నాయి. మొదటిది, మన కంట్రోల్లో లేని విషయాలను యాక్సెప్ట్ చేయడం. రెండవది, రోజూ కాసేపు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం. అంటే ఏమీ లేదు, జస్ట్ మన బ్రీదింగ్ మీద ఫోకస్ చేయడమే. ఇక మూడోది, టైం మేనేజ్మెంట్. మన పనులను ప్రయారిటీ ప్రకారం సెట్ చేసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ గురించి మనకు నమ్మకమున్న ఫ్రెండ్స్తో గానీ, కొలీగ్స్తో గానీ షేర్ చేసుకోవడం వల్ల కూడా భారం తగ్గుతుంది. అలాగే మన ఫిజికల్ హెల్త్ అంటే ఎక్సర్సైజ్, మంచి నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మనతో మనం పాజిటివ్గా మాట్లాడుకోవడం. ఉదాహరణకు, నేను పర్ఫెక్ట్గా ఉండాలి అని మనల్ని మనం ప్రెషర్ చేసుకునే బదులు, నేను నా బెస్ట్ ట్రై చేస్తున్నాను అని అనుకోవటం చాలా ముఖ్యం. ఈ చిన్న థాట్ షిఫ్ట్ మన మైండ్ సెట్లో ఎంత పెద్ద మార్పు తెస్తుందో కదా. ఇది ఒక గోల్డెన్ రూల్ లాంటిది. ఆరోగ్యంగా ఉండే టీచరే ఆరోగ్యంగా ఆలోచించే స్టూడెంట్స్నే తయారు చేయగలరు. కాబట్టి మన గురించి మనం కేర్ తీసుకోవడం అనేది సెల్ఫిష్నెస్ కాదు,
అది మన ప్రొఫెషన్కి, మన స్టూడెంట్స్కి కూడా చాలా అవసరం. చివరగా ఈ పవర్ఫుల్ మెసేజ్తో ముగిద్దాం. డెడికేషన్తో పాఠం చెప్పండి, ఆందోళనతో కాదు. మీ స్టూడెంట్స్ మీద ఎంత కేర్ తీసుకుంటారో మీ మైండ్ మీద కూడా అంతే కేర్ తీసుకోండి. ఎందుకంటే మన మెంటల్ పీస్ అన్నింటికన్నా విలువైనది.